హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ఎడిటోరియల్ కథ. పరుగు పరుగు. ఉద్యోగం, వ్యాపారం, సంసారం, పిల్లలు, ప్రభోజనాలు, ఇలా వీటన్నింటితో విసిగి వేసారిపోతూ తీరికలేని జీవితాన్ని గడుపుతున్న ఒకానొక పెద్ద మనిషికి అకస్మాత్తుగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి అనిపించిందే తడవుగా పేరునొక గురువుగారిని చేరి వారు చెప్పినట్లు తీవ్ర సాధనలు చేయసాగాడు. తన లౌకిక వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టేసి నిరంతరం ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయాదులతో మునిగి తేలుతూ స్వీయ అంతరంగ ప్రపంచ పరిశీలన ద్వారా తనలో ఒక నవ్య మానవుడిని ఆవిష్కరించుకోసాగాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక అతనికి మళ్ళీ లౌకిక జీవితాన్ని గడపాలి అనిపించిందే తడవుగా అతడు తాను చేస్తూ వస్తున్న తీవ్రమైన సాధనను తగ్గించేసి మళ్ళీ లౌకిక వ్యవహారాల్లో మునిగిపోయాడు. అయితే మనస్సు మూలల్లో మాత్రం ఏదో కోల్పోయాను అన్న భావన అతనిని నిలవనీయలేకపోయింది. దాంతో అతడు మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి కింగ్ కర్తవ్యం అర్థించాడు. గురువుగారు అతనిని అనునయిస్తూ దారి మధ్యలో ఒక పెద్ద అడవిని దాటి అవతలి గ్రామాన్ని చేరుకోవాల్సి వచ్చినప్పుడు ఆ అడవిలో దారి తప్పిన మనిషి సరియైన దారిని వెతుక్కోవడానికి ఆందోళనతో అడవి అంతా కలియదిరుగుతూ అన్ని వైపులకు వేగంగా పరిగెడతాడు. సరియైన మార్గం కనుక్కున్న తర్వాత మనసు చేదదిరడంతో అతడు పరిగెత్తడం ఆపి ఇక నెమ్మదిగా ఆ మార్గంలో తన నడకను సాగిస్తాడు. నీ విషయం కూడా అంతే. జీవితంలో దారి తప్పాను అని తెలుసుకున్న నువ్వు వెంటనే తీవ్రమైన సాధన అనే పరుగుని లంకించుకున్నావు. ఇప్పుడు సత్యం బోధపడి నీ గమ్యం నీకు స్పష్టమైంది కనుక ప్రశాంత చిత్తంతో నెమ్మదిగా నీ నడకను సాగిస్తున్నావు. ఇందులో నువ్వు బాధపడాల్సింది ఏమీ లేదని చెప్పారు. గురువుగారి వివరణతో కాస్త సేద తీరాడు పెద్ద మనిషి. ఏంటి, మీరు కూడా అమ్మయ్య అనేసుకుంటున్నారా? ఆగండి, ఇంకా ఉంది. ఎవరైతే తమరు ఆఖరి జన్మగా చేసుకోవాలని కలలు కంటున్నారో వారు మాత్రం గమ్యం చేరేంత వరకు తమ పరుగుని ఆపరు. అంతేకాదు, వారి వెంట ఉన్న వాళ్ళందరినీ కూడా పరిగెత్తించి ఆ మహాస్వాప్నికుల కళ వాళ్ళనే కాదు, ఎవరిని నిద్రపోనియదు. థ్యాంక్ యూ.